Hi viewers, welcome to N5 with Srinivas Rishi. It's been a great pleasure to see you again and again. Definitely, I feel definitely very happy that you are watching my videos and really sharing to many people. It's my pleasure, and that again hosting you with a great video today. Mega Twins. మెగా ట్విన్స్ నేమ్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, అసలు ఆ విధంగా నేమ్ పెట్టడానికి గల కారణం ఏంటి? జనరల్గా ఈ రోజుల్లో అన్నీ కూడా మోడర్న్ నేమ్స్ పెడుతున్నటువంటి సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంప్రదాయబద్ధమైనటువంటి నేమ్స్ పెట్టడానికి గల కారణం ఏంటి? అందరూ కూడా ట్రెండ్ అంతా ఎటో వెళ్తుంది, అంత జస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ మిక్స్డ్గా పేర్లు పెడుతున్నారు, తెలుగు హిందీ ఇంగ్లీష్ మిక్స్డ్ పేర్లు పెడుతున్నారు. బట్ మరి అలాంటి ఈ యొక్క జెన్జీ, ఈ జెన్జీలో పుట్టినటువంటి ఒక అబ్బాయి అమ్మాయికి ఎంత సంప్రదాయబద్ధమైనటువంటి పేర్లు పెట్టారో మనం చూడొచ్చు. అంటే మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక అద్భుతమైనటువంటి కుటుంబం మనకు కనబడుతుంది. అంటే ఎలాంటి అరమరికలు లేకుండా ఎన్నో త్యాగాలకు నిదర్శనంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఈ రోజులలో ఒక చెల్లికి, అక్కకి అంటే కొన్ని డబ్బులు ఇవ్వాలంటేనే బాధపడే రోజుల్లో ఎకరాలకు ఎకరాల స్థలాలను తన చెల్లెళ్ళకి ఆడబిడ్డ కట్నంగా ఇచ్చినటువంటి మెగాస్టార్, చెల్లెళ్ళకు అల్లులను సెటిల్ చేసినటువంటి మెగాస్టార్, ఒక తమ్ములను సెటిల్ చేసినటువంటి మెగాస్టార్, ఎంతోమందిని తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సెటిల్ చేసినటువంటి మెగాస్టార్. చంద్రుడికి మచ్చలాగా ఏదో ఒక చిన్న మచ్చ ఉన్నంత మాత్రాన ఏమవుతుందండి? చంద్రుడు ప్రపంచానికంతా వెలిగిస్తున్నాడు. అది చూడాలి ఫస్ట్. చంద్రుడిలో మచ్చను చూస్తే ఆ మచ్చ కనబడుతుంది. ఆ చంద్రుడు ప్రపంచానికి ఎంత వెలుగునిస్తున్నాడో అది చూసినప్పుడు ఆ యొక్క వెలుగులోని అద్భుతమైనటువంటి ఆ యొక్క నీతి కనబడుతుంది. దట్ ఈజ్ మెగాస్టార్. సో ఎంతోమందికి లైఫ్స్ ఇస్తూ, తన ఇంట్లో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ, డబ్బు మనం సంపాదించుకొని మనం తింటే కాదు, ఆ డబ్బు 10 మందికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని సరైన నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి గారు. సో వాళ్ళ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గత కొన్ని 3, 4 ఏళ్ల నుంచి అన్ని సంబరాలే ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. తప్పకుండా ఎంతోమంది అభిమానులు వేచి చూసినటువంటి సందర్భం వచ్చింది. 31 జనవరి 2026 రోజు మెగా ట్విన్స్ ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చారు. ఒక కొత్త ప్రపంచాన్ని చూశారు. వాళ్ళు కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. అనుకున్నాం 4 అనే నంబర్ తప్పకుండా సినిమా ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పేసి. అదేవిధంగా శుక్రుడి నంబర్ ఉంది, సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటిది లీడింగ్ నంబర్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్ ఇన్ అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఇప్పుడు నేను చెప్పొస్తుంది ఏంటంటే, అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి అసలు ఏంటి అంటే, ఎన్నోసార్లు మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారు నా పేరుకి అంటే నేను చిరంజీవి పెట్టుకోవడానికి గల కారణం ఒకటి ఉంది. అంటే హనుమంతుడు తన యొక్క కలలోకి వచ్చి చిరంజీవి అని పిలిచినప్పుడు తన అమ్మ దగ్గరికెళ్ళి అమ్మ నాకు ఇలా కల వచ్చింది, నన్ను హనుమంతుడు చిరంజీవి అని పిలిచారు, ఎవరో పిలిచినట్టుగా అనిపించింది, కాబట్టి నేను ఈ పేరు పెట్టుకో అని నా బిడ్డ అమ్మ అంటే, సరే బిడ్డ పెట్టుకోమని చెప్పినప్పుడు చిరంజీవి అని పేరు. అంటే ఎవరు అతనికి పెట్టలా. అంటే దైవ సంకల్పాలు కొన్ని ఉంటాయి. ఆ యొక్క దైవ సంకల్పాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడి నుంచో ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికొచ్చాడంటే తనకి న్యూమరాలజీ తోడైంది, కష్టం తోడైంది, ప్రజల యొక్క అభిమానం తోడైంది. ఎంతోమంది తమ్ముళ్ళు. కొంతమందికి తమ్ముళ్ళు ఉంటారు, కానీ తను పిలిస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తమ్ముళ్ళు ఎంతోమందున్నారు. సో అలాంటి మెగాస్టార్ రాజకీయంగా వేరు. రాజకీయంగా ప్రాంతాల వారీగా డిఫరెంట్ ఉన్నప్పటికీ, ప్రాంతాలకు అతీతంగా అభిమానులున్నటువంటి ఒకే ఒక్క స్టార్ మెగాస్టార్ చిరంజీవి. సరే రాజకీయం, అడ్మినిస్ట్రేషన్ అదంతా కూడా డిఫరెంట్. మనం దాని జోలికెళ్ళొద్దు. కానీ ఒక సినిమా స్టార్‌గా ప్రాంతాలకు అతీతంగా అభిమానులున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. వారికి పుట్టినటువంటి బిడ్డల్లో ఒకరైన 'రామ్ చరణ్ తేజ్', ఉపాసనల ఆహ్, బిడ్డలు ట్విన్స్ పుట్టారు. సో ఆ ట్విన్స్‌కి నామకరణం జరిగింది రీసెంట్‌గా. ఆ నామకరణం ఏ విధంగా జరిగింది అనేది మనం చెప్తున్నాం ఇప్పుడు. అంటే మనం ముందు నుంచి చెప్తున్నా నేను. అందరు ఎలీట్ పీపుల్ అందరూ గూడా ప్రతీదీ ఫాలో అవుతారు. వాళ్ళు ఆస్ట్రాలజీ ఫాలో అవుతారు, న్యూమరాలజీ ఫాలో అవుతారు, వాస్తు ఫాలో అవుతారు. జస్ట్ ప్రతి ఒక్కరు చూడండి హైలీ ఎడ్యుకేటెడ్. టుడే రాకెట్ సైన్స్ అనుకుంటాం మనం. అదేంది మన నా ఇస్రో వాళ్ళు. ఇస్రో వాళ్ళు రాకెట్ లాంచ్ టైమ్‌లో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చి రాకెట్స్ లాంచ్ చేస్తారు. అంటే
ఇంటలెక్చువల్స్ ఎలీట్ పీపుల్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళకు పాజిటివ్ జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా అబ్బాయి పేరు ఏం పెట్టారు? శివరామ్ అని పెట్టారు. శివరామ్ అంటే శివశంకర వరప్రసాద్‌లో శివ, రామ్ చరణ్‌లో రామ్. అంటే తాతయ్యది, తండ్రిది పేర్లు. ఆ తాతయ్య పేరు, తండ్రి పేరు ఇద్దరిని గూడా కలిపి వచ్చినటువంటి శివరామ్ అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడా? అనేది సందేహం చాలా మందికి. ఏంట్రా ఇంత పాత పేరు పెట్టారు? ఆ శివుడు తెలుసు, రాముడు తెలుసు, అందరికి తెలుసు అంటుంటారు. రామ్ చరణ్ ఆ సమయంలో 40 ఏళ్ల కింద పెట్టాల్సిన పేరు ఇప్పుడు పెట్టారేంట్రా బాబు అనుకుంటారు. కానీ ఆ పేరులో పవర్ ఉంది. ఎలా ఉందంటే శివశంకర వరప్రసాద్‌లో తాతలోని శివుడొచ్చాడు, తండ్రిలోని రాముడొచ్చాడు. ఇద్దరు కలయికలో ఏమొచ్చింది తెలుసా దాంట్లో? న్యూమరాలజీ వచ్చింది. సంఖ్యాశాస్త్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది ఈ యొక్క పేరులో. తనకి బుధుడి నంబర్ 5 వచ్చేటట్టుగా ఆ పేరు పెట్టారు. శివరామ్‌లో బుధుడి యొక్క నంబర్ అంటే మెర్క్యూరీ నంబర్ 5 ఉంటుంది. ఆ నంబర్ 5 వచ్చేటట్టుగా శివరామ్‌లో పేరు పెట్టారు. అంటే చూడండి మనం అనుకుంటాం ఏంట్రా న్యూమరాలజీలో ఏముంది? యాస్ట్రాలజీలో ఏముంది? నమ్మితే ఏమొస్తది? నమ్మకపోతే ఏమొస్తది? అంటే పుట్టుకతోటే 13 రోజుల నుంచే వాళ్ళు న్యూమరాలజీని ఫాలో అయ్యి ఈ యొక్క నంబర్ పెట్టారు. యాదృచ్చికం అయితే కాదు నాకు తెలిసి. తప్పకుండా ఎంతోమందిని కన్సల్ట్ చేసి పెట్టుంటారు డెఫినిట్‌గా. శివరామ్‌లో కంప్లీట్ 23 నంబర్ వచ్చింది. నంబర్ 5లోకొచ్చింది. సో, అది కూడా అద్భుతమైనటువంటి నంబర్ 23 అనేది. సో, ప్రతి దాంట్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్ళే అవకాశాలు చానా ఉంటాయి. అబ్బాయికి శివరామ్. ఆల్ ది బెస్ట్ శివరామ్. డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు రాక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అవర్ టాలీవుడ్. డెఫినెట్లీ. లెట్స్ కమ్ టు రైట్ బేబీ. అన్వీరా దేవి. అన్విరా దేవి. ఇదెంత ఈజీ నేమ్ ఏం కాదు. అన్విరా దేవి మాత అమ్మవారు. అన్విరా అని చెప్పారు కదా ఆల్రెడీ. అన్ అంటే విచ్ ఈస్ నాట్ బీటబుల్. ఎవరు కూడా సాధ్యం కానటువంటిది. అన్, వీర ధైర్యం. అన్విరా దేవి దుర్గాదేవి. అన్విరా దేవి అని ఆ యొక్క మీనింగ్ వచ్చేటట్టుగా అంటే ఒక దుర్గా మాత దేవి. అంజనాదేవి అని చెప్పేసి మనకు తెలుసు. వాళ్ళ యొక్క నానమ్మ పేరు కలిసొచ్చేటట్టు కూడా పెట్టారు వీళ్ళు. చూడండి సంప్రదాయం అనేది ఎన్ని యుగాలైనా పాటించే వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. పాటించని వాళ్ళు ఆయుష్షు అని పెట్టుకుంటారు పేర్లు. అది కాదు. సంప్రదాయం అనేది ఎప్పుడు గూడా ఉండాలి. ఆ సంప్రదాయంకి నిలబెట్టెట్టి నిలువుటె నిలువుట అద్దమే మన యొక్క మెగాస్టార్ చిరంజీవి గారు. సో, అందుకని సంప్రదాయంలో ఉన్నటువంటి శివరాం అబ్బాయికి శివరాం 23 వచ్చింది. న్యూమరాలజీ ప్రకారంగానే పెట్టారది. 100% న్యూమరాలజీ ప్రకారంగా ఆ పేరును ఎంచుకొని ఎంతోమందిని కన్సల్ట్ చేసి ఆ యొక్క నేమ్ పెట్టడం జరిగింది శివరాం. సూపరుంది. శివరాం అంటే లాస్ట్‌కి మన యొక్క స్లాంగ్ అనేది హై పిచ్‌లోకెళ్తుంది. అద్భుతమైనటువంటి పేరు పెట్టారు వాళ్ళు. అన్వీరాదేవి. సో, నేమ్‌లో వైబ్ ఉందండి. శివరాంలో వైబ్ ఉంది. అన్వీరాదేవిలో వైబ్ ఉంది. అంజనాదేవిలో వైబ్ ఉంది. కాబట్టి అంత గొప్ప కుమారుడు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టారు. సో, ఈ అన్విరాదేవిలో నంబర్ ఏముంది మరి? ఇక్కడ చూడండి అమ్మాయికి గూడా 41 వచ్చింది. నంబర్ 41. సో, దిస్ ఆల్సో మెర్క్యూరీ నంబర్ అండ్ నంబర్ 5 వస్తుంది. చూడండి అమ్మాయికి, అబ్బాయికి కూడా సేమ్ చెప్పారు. సేమ్ పెట్టారు నంబర్స్. అంటే ఆల్రెడీ 6 ఉంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్‌లో. 3 ఉంది, 1 ఉంది అండ్ అగైన్ ఓకే. ఆహ్, టోటల్‌గా తీస్తే కూడా 6, 7, 8, 9, 10, 11, 12, 15 6 వస్తుంది. సో, ఇక్కడ 5 మిస్ అయింది కాబట్టి వాళ్ళేం చేశారంటే 5 అనే నంబర్‌ని పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందని చెప్పి ఆఫ్‌కోర్స్ ఎవరో న్యూమరాలజిస్ట్ చెప్తుంటారు తప్పకుండా. ఆస్ట్రాలజర్స్ చెప్తుంటారు. ఆస్ట్రాలజీ ప్రకారంగా నేమ్స్ శివరామ్ అండ్ అన్విరా అని పెట్టారు. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్‌లో నంబర్ 5 మిస్ అయింది కాబట్టి ఆ 5ని నేమ్‌లో యాడ్ చేసుకున్నారు. అదండి ఎలీట్ పీపుల్, ద రిచెస్ట్ పీపుల్, గ్రేట్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్. ముఖేష్ అంబానీ ఈస్ ఫాలోయింగ్ టుడే. Akshay Kumar following, Amitabh Bachchan following, and many of the people who are celebrities and richest people are following. Why not we? Yes, I am here for you that, right? Definitely correcting your names properly for getting great success, wealth and health and everything. So definitely numerology has power. దానికి నిదర్శనం శివరామ్ అండ్ అన్విరా దేవి మెగా ట్విన్స్ నేమ్స్ మెర్క్యూరీ నంబర్‌లో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను డెఫినిట్‌గా ఈ మెర్క్యూరీ నంబర్‌లో ఉన్నటువంటి ఆ మెగా ట్విన్స్
they are going to rule their own fields, whatever the field they are into tomorrow. In future, whatever the field they are into, definitely they are going to rule that field definitely. So thank you so much, my dear viewers, and for being with me for all these months. Definitely I'll bring great and sensational videos, and further I'll come with other video Vidya also, because some dates must be changed indeed. Let us see what are they. And thank you so much for being with me for all these years. And of course, thank you.